శుభములు కలుగు నీకు. రేఖ, జాగ్రత్త, పడిపోతావు. అంత స్పీడ్గా దిగి పరిగెడితే నిజంగానే పోతారు. చరణ్, వచ్చావా? గుడ్ మార్నింగ్. ఇంత పొద్దున్న నేను నాకు దర్శనం ఇచ్చావంటే నాకేదో శుభంలాగే అనిపిస్తోంది. పద, లోపలికి పద. ఇతనేంటి ఎలా మార్నింగే మన ఇంటికి వస్తున్నాడు? ఇదేంటిది? మరీ 10 రోజులు తిండి తినని ముష్టిదానికి ఓ ముద్ద కనపడితే చూసినంత ఆత్రంగా చూస్తుంది ఆ అబ్బాయిని. ఒప్పుకుంటే పీకుని తినేసేలా ఉంది. ఏ ముసలి, నీకెందుకే? ఆ, పద చూద్దాం. పద పద. కమ్ చరణ్, హ్యావ్ ఎ సిట్. నువ్వు మా నుంచి ఎలాంటి పిలుపు లేకుండా మా ఇంటికి రావడం చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. చరణ్, ఏం తీసుకుంటావ్? కానీ నాదొక కండిషన్. ఏంటది? నేను రఘుని పెళ్లి చేసుకోకుండా సంతోషంగా ఉండాలని మీరు నిజంగా కోరుకున్నట్టయితే మీరు రేఖని పెళ్లి చేసుకోవాలి. నాకిప్పుడు మర్యాదలేం అక్కర్లేదు. నేను ఇక్కడికి ఒక విషయం చెప్పాలని వచ్చాను. చెప్పు చరణ్, ఏంటది? చెప్పు. చెప్పు 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 అని అతని కాలుకుని చెప్పు తీసి చేతిలో పెట్టేస్తాడేమోనే. ఏ ముసలి, నువ్వేం చెప్పినా నాకు ఓకే. చెప్పు చరణ్. నేను డెసిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అందుకే నా లైఫ్ కూడా నా ఇష్టం వచ్చినట్టు మార్చుకోవాలనుకుంటున్నాను. నేను రేఖను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. యథేచ్ఛగా ప్రాణం కల్లోల సంద్రం కాగా నిండు ఉషస్సు పంచే నీకే ఆటంకమా మార్గం మళ్ళించే కాలం నీది కాని గమ్యం దిశగా ఉండగలవ ఉసురాడగలవని కలల గాలి నిన్ను తగలనిదే. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ చరణ్, చాలా చాలా థ్యాంక్స్ నీకు. నిజంగా నువ్వు తీసుకుంది మామూలు నిర్ణయం కాదు. ఒక ప్రాణాన్ని నిలబెట్టే నిర్ణయం ఇది. నిజం చరణ్, ఇట్స్ ట్రూ. చరణ్, మా రేఖకి లైఫ్ ఇస్తున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. వీఆర్ ఆల్ సో హ్యాపీ. చూసావా అరుంధతి, నేను నీ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. నీ కూతురికి నచ్చిన వాడితో పెళ్లి కుదురుతుంది, అటు ఆరాహి అనుకున్న వాడితో పెళ్లి కాబోతోంది. ఇదంతా నేను మీ ఇంటికి రావడం వల్లే కదా.
చరణ్, ఇది నిజంగా నిజమేనా అనిపిస్తుంది నాకు. నిజమేనండి, నేను ఒప్పుకుంటున్నాను. మీరు మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించండి. నేను రేఖ మెడలో తాళి కట్టేస్తాను. అలాగే చరణ్, త్వరలోనే మంచి రోజు చూసుకుని మీ ఇంటికొస్తాం. ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేద్దాం. అలాగేనండి, నేను బయలుదేరుతాను. అదేంటి చరణ్, అప్పుడే వెళ్ళిపోతావా? ప్లీజ్ కాసేపు ఉండు. నువ్వు నాకు తట్టుకోలేనిదే సంతోషాన్ని ఇచ్చేసావు. నిన్ను కాసేపు కళ్ళారా చూసుకొని నీకేదన్నా చేసి పెట్టి నీకు ఏదో ఒకటి చేయాలని, అసలు ఏం చెయ్యాలో ఆలోచన కూడా రావట్లేదు చరణ్. రేఖ, నాకు ఈ ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదు. ప్లీజ్, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. రేఖ ప్లీజ్, డోంట్ మైండ్. అయ్యో, నువ్వు వెళ్ళు చరణ్. రేఖ, చరణ్ని వెళ్ళనివ్వు. నిన్ను చేసుకుంటానని అంత పెద్ద మాట ఇచ్చేశాక ఇక చరణ్ మనకి మనింటల్లుడైపోయినట్టే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు, తిరగచ్చు, నీ ఇష్టం. అతను నీవాడు. ఓ యా. ఇంక నేను బయలుదేరుతాను. బాయ్ రేఖ, వెళ్ళొస్తానండి. పదవే. చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై ప్రియురాలా కనవానా ఆవేదన ప్రియమారా వినవాయి ఆలాపన వలపే విషమా వగపే ఫలమా ప్రణయమా చెలియా చెలియా తెలుసా కలలే కలలై సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై. అమ్మా, ఆపరేషన్ హార్ట్ బీట్ సక్సెస్ అయిపోయింది. ఎస్. చరణ్ పెళ్లి ఒప్పేసుకొని ఉంటాడా? ఒప్పుకొని నాకెందుకు? చెప్పేస్తే చెప్పేని, నాకేంటి బాధ? రేఖ వాళ్ళతో పెళ్లి ఒప్పుకుంటారని చెప్పుంటాడా? ఒప్పుకొని నాకెందుకు? వరహి, అమ్మా, ఏమైంది వరహి? ఏం లేదమ్మా. నాకు అర్థం అవుతోంది వరాహి. చెప్పమ్మా, ఏం జరిగిందో?
అరుంధతి ఫోన్ చేస్తోందమ్మా. హలో అరుంధతి. కృష్ణ తులసి, నేనే. చెప్పు అరుంధతి. నీకు గుడ్ న్యూస్. సారీ, మీ ఇంటికి బ్యాడ్ న్యూస్. నా ఇంటికి గుడ్ న్యూస్. అదే ఆ గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? చరణ్ నా కూతురితో పెళ్లి ఒప్పుకున్నాడు. ఏమైందమ్మా? అడుగుతుందిగా నీ కూతురు, చెప్పు. చరణ్ రేఖని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడంటమ్మా. ఏంటి విషయం తెలిసి నీ కూతురు డీప్ షాక్లోకి వెళ్ళిపోయిందా? పాపం, నీ కూతురు ఎంతో కష్టపడింది కదా చరణ్ని దక్కించుకోవాలని. కానీ నా కూతురికి సొంతం అవుతున్నాడతను. పాతికేళ్ల క్రితం నన్ను పాతాళానికి తొక్కేయాలని చూసావు కృష్ణ తులసి. ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యావు కూడా. కానీ ఇప్పుడు నా కూతురు నన్ను గెలిపిస్తుంది. ఇన్నేళ్లకి నీ మీద నేను పై చెయ్యి సాధించానని అనిపిస్తోంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను గెలిచినందుకు కాదు, నిన్ను ఓడిస్తున్నందుకు. ఇంకొక విషయం, ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసింది చరణ్ పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్పడానికి కాదు. నిన్ను ఓడించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోనని, ఇది ఇక్కడితో ఆగిపోదని చెప్పడానికి. చూస్తూ ఉండు, ఒక రోజుకి నిన్ను నా ముందు మోకాళ్ల మీద కూర్చొని వేడుకునేలా చేస్తాను. ఉంటాను. అమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? చరణ్ పెళ్లికి ఒప్పేసుకున్నాడంటమ్మా. ఒప్పుకుంటే ఏమైందమ్మా? ఒప్పుకోవాలని కదమ్మా మనము కోరుకున్నాం. కోరుకున్నది జరిగితే సంతోషించాలి గాని బాధపడటం ఎందుకు? అంటే
నువ్వు సంతోషంగానే ఉన్నావా? నిజంగానే నువ్వు సంతోషంగా ఉన్నావా? అవునమ్మా, నేను సంతోషంగానే ఉన్నాను. మా స్కూల్లో పిల్లలు ఏవేవో కావాలని అమ్మా నాన్నల దగ్గర మారం చేస్తారు. కానీ చివరికి ఇచ్చింది తీసుకొని తృప్తిపడి అడిగింది మర్చిపోతారు. నేను అంతే. కోరుకున్నది వదిలేసి దొరికిన దానితో సంతోషంగా ఉంటాను. నేనిప్పుడు నిజంగా సంతోషంగా ఉన్నాను రేఖ. నీ వల్ల నా కోరిక తీరబోతుంది. నువ్వు నాకిచ్చిన ఈ బహుమతికి నేను నిన్ను సంతోష పెడతాను. రేపే వెళ్ళి జయసింహ గారితో మాట్లాడతాను. నీ పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను. చాలా గ్రాండ్గా మీ పెళ్లి జరిపిస్తాను. ఆ కృష్ణ తులసిని తన కూతుర్ని పెళ్లికి పిలిచి వారాహి కళ్ళ ముందే చరణ్తో నీ మెడలో తాళి కట్టిస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వికీ, అమ్మా, రేపు మనం జయసింహ గారింటికి వెళ్ళటానికి కావలసినవి రెడీ చేయించు. అలాగేనమ్మా. పెళ్లి పేరుతో ఆనాడు నన్ను మోసం చేయాలని చూసినందుకు, ఇప్పుడు నిన్ను మోసంతో పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసినందుకు ఈ పెళ్లితో సమాధానం చెప్తాను. కృష్ణ తులసికి తన కూతుళ్ళకి ఏడవటానికి కన్నీళ్లు కూడా మిగలకుండా చేస్తాను. వచ్చే జన్మంటూ ఉంటే కృష్ణ తులసి కడుపులో మాత్రం పుట్టించుకు దేవుడా అని కోరుకునేలా చేస్తాను. నీ మెడలో చైనేది? నేనే ఎక్కడో పెట్టి మర్చిపోయానక్క. చైన్ గురించి అడిగితే అబద్ధం చెప్పింది. చైన్ అక్కడ దొరికింది అంటే సునైన ఖచ్చితంగా తప్పు చేసి ఉంటుందా? ఖచ్చితంగా చేసే ఉంటుంది. లేదంటే నియమాలు పాటించే ఇంట్లో అబద్ధాలు ఎందుకు చెప్తుంది? తను చెప్పినవన్నీ అబద్ధాలని డిసైడ్ చేయడానికి మీరెవరు? కాబోయే పోలీస్ ఆఫీసర్ని. నాకు తెలీదా ఏది అబద్ధమో ఏది నిజమో? అంటే సునైన తప్పు చేసిందని నువ్వే డిసైడ్ చేసేస్తావా? సునైనని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి శిక్ష వేయించేస్తావా? తప్పు చేసిన మనిషికి శిక్ష పడి తీరాలి. తను నీకు చెల్లెలని మర్చిపోకు. పోలీసులకి బంధాల కంటే కర్తవ్య నిర్వహణే ముఖ్యం. నువ్వు ముందు ఒక అక్కవి, ఆ తర్వాతే పోలీసువి. అంటే తప్పు చేసిన వాళ్ళు తన వాళ్ళైతే తప్పించమని చెప్తున్నావా నువ్వు? చట్టం దృష్టిలో
తను ఇంకా అనుమానితురాలు మాత్రమే. కానీ మానవత్వం కోణంలో తను బాధితురాలు. ఆ విషయం మర్చిపోకు. మానవత్వం కోణంతో నిజమైన నేరస్తులు ప్రతి ఒక్కరూ బాధితులుగానే కనిపిస్తారు. అలా అని వాళ్ళ మీద జాలి చూపించుకుంటూ వెళ్తే సమాజంలో నేరస్తులకి శిక్షలు పడవు, మంచి వాళ్ళకి రక్షణ కరువవుతుంది. అందుకే చట్టాన్ని పరిరక్షించాలంటే కాబోయే పోలీస్గా నేను చట్ట ప్రకారం నడుచుకుని తీరాలి. కానీ నువ్వు చట్టం పక్కన నిలబడితే ఒక అక్కగా నువ్వు చనిపోయినట్టే. ఓ మనిషిగా చనిపోయినట్టే. ఎందుకంటే సునైన నేరం చేసిందనడానికి సాక్ష్యమే లేదు. ఆ సాక్ష్యం నేను సేకరిస్తాను. నిన్న అల్లుడు గారు మా ఇంటికొచ్చి తన మనసులో మాట చెప్పారు. ఆయన తన ఇష్టాన్ని చెప్పాక ఇంకా మనం వెయిట్ చేయటం అనవసరం అనిపించింది. అందుకే తొందరలో పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుందామని అడగడానికొచ్చాం. తీసుకోండి బావగారు. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో